వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా ఘనంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు హిందూ ఉత్సవ సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా లోకల్ 18 హనుమాన్ శోభయాత్ర ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ సమితి అలాగే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి హనుమాన్ స్వాములు అలాగే వెమ్లాడ ఉన్నటువంటి ప్రముఖులు అందరూ రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర నిర్వహించుకోవడం మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా, హిందువులకు మేమున్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పనిచేస్తుంది. అలాంటి సంస్థలో మేము పనిచేస్తూ హిందువులను ఏకతాటికి మీదికి తేవడమే మా లక్ష్యంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర శోభయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఈరోజు నటరాజ్ బొమ్మ నుంచేలే, నటరాజ్ భీమేశ్వర ఆలయం నుంచేలి అలాగే పురవీధులైనటువంటి వీధుల్లో శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. హిందూ బంధువులందరికీ హనుమాన్ శోభయాత్ర శుభాకాంక్షలు. గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ శోభయాత్ర జరుగుతున్నది. దానిలో వేలాదిగా హిందూ భక్తులు, తర్వాత హనుమాన్ దీక్షపరులు, రామభక్తులు అందరూ పాల్గొంటారు. అందరూ పాల్గొని ఈ విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హిందూ ఐక్యత, హిందూ సనాతన ధర్మం కాపాడుకోవాలనే ఉద్దేశంతో హనుమంతుని పూర్తిగా మనం స్ఫూర్తిగా తీసుకొని శోభయాత్ర చేస్తున్నాం. హనుమంతుని గుణగణాలు, హనుమంతుడి యొక్క రావుని యొక్క శిష్యుడు హనుమంతుడు శ్రీరామ అని పలికి ఎక్కడైతే శ్రీరామ అంటామో అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక సుమారు 1000 మంది హిందూ భక్తులు దీనిలో పాల్గొని ఈ శ్రీరాముని యొక్క భజన తర్వాత హనుమంతుడి భజన చేస్తారు. కాబట్టి వేములవాడ ప్రముఖులు కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరు కూడా హనుమంతుడు తన ఆశీస్సులు ఇస్తూ అందరికీ ఆయుష్షు ఆరోగ్యం అన్నీ ఇస్తూ మనకు కాపాడుతానని మన ఒక ఉద్దేశం. అలాగే ప్రతి మంగళవారం గృహస్థానంలో ప్రతి మంగళవారం హనుమాన్ పారాయణం జరుగుతుంది. అలాగే అక్కడ కూడా చాలామంది పాల్గొని భక్తులు దాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ప్రముఖులు, హనుమాన్ దీక్షాపరులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో హనుమాన్ శోభయాత్ర హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రతి సంవత్సరం హిందూ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యంగా సమన్వయంతో పనిచేస్తూ హనుమాన్ శోభయాత్రను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని ఇక్కడ హిందూకు సంబంధించిన సంఘాల నాయకులు, కార్యకర్తలు సైతం చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో హిందూ సంఘాలన్నీ పనిచేస్తూ హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేసుకుంటున్నామని, ఈ హనుమాన్ శోభయాత్రలో పాల్గొనడం చాలా శుభదాయకమని ఇష్టంగా భావిస్తున్నామని కూడా భక్తులు న్యూస్ 18తో చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.
ప్రతి సంవత్సరం హిందూ ఉత్సవ సమితి వేములవాడ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ సంఘాల సమన్వయంతో కన్నుల పండుగగా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభయాత్రను నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్రావుతో పాటు నాగుల రాములు గౌడ్, విశాల్ కుమార్లు తెలిపారు.